అతను చూపెట్టండి ప్రైమ్ మినిస్టర్ కొడుకు. ఏమైంది? అంటే వెనక నుండి తీయాలి. వెళ్తాను చూసారు ఎంతవరకు నాటకం. 13వ తారీఖు 2వ నెల 2026 కరెక్టే కదా. ఈరోజు మీ ఎండాడ జిల్లా పరిషత్ హై స్కూల్లో కేంద్ర ప్రభుత్వం వారి కల్చరల్ డిపార్ట్మెంట్ వారి ఆదేశాల మేరకు మీకు ఒక 2 వీధి నాటికలు ప్రదర్శించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా సైబర్ క్రైమ్ గురించి చెప్తాము. ఇప్పుడు మేము ప్రదర్శించబోయే వీధి నాటిక పేరు సైబర్ క్రైమ్. మా సంస్థ పేరు నవరస థియేటర్ ఆర్ట్స్ విశాఖపట్నం. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు అలాగే పిల్లలకు, స్కూల్ ఉపాధ్యాయులకు మరియు యాజమాన్యానికి, గ్రామ పెద్దలకు, మీ అందరికీ పేరు పేరున మా కళాభివందనం. ఇప్పుడు మేము ప్రదర్శించబోతున్న నాటిక పేరు ముళ్ళతీగలు. దేశంలో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. అందుకోసం మీకు ముఖ్యమైన విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దేశంలో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఆ టెక్నాలజీని ఏం చేస్తున్నాం? వాట్సాప్, గూగుల్, ఆర్కుట్, ఇన్స్టా, ఫేస్బుక్, ఈ అన్నింటిలోనే మనం వాడుతూ ఉన్నాం. అందులోనే చాలా మంది ఎడ్యుకేషన్ గురించి తెలుసుకుంటారు, కొంతమంది స్పోర్ట్స్ గురించి తెలుసుకుంటారు, కొంతమంది సినిమాలు చూస్తారు, కొంతమంది పాటలు వింటారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక రకంగా మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మన చేతిలోకి ప్రపంచమే మన చేతుల్లోకి వచ్చేసింది. ఎందుకంటే మొబైల్ మన చేతుల్లో ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా మనం మాట్లాడవచ్చు, ఎవరితోనైనా చెందొచ్చు. దానికన్నా ఇంకొక అడ్వాంటేజ్ ఏమైంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు, ఏ అంటున్నాం ఇప్పుడు, అది కూడా రంగంలోకి వచ్చింది. దీన్ని అడ్డు పెట్టుకొని కొంతమంది సైబర్ నేరగాళ్ళు మోసాలకు, దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇక్కడికి వచ్చిన అందరూ ప్రశాంతంగా నాటకం చూద్దామని వస్తే దొంగతనాలను భయపెడుతున్నావు. అయినా తెలియదు, లేకపోతే చదువుతుందా? ఇదిగా ఉన్నా మేమందరం యూత్ కాబట్టి ఓ మంచి లవ్ స్టోరీ చెప్పు. అందులో డ్యూయెట్లు ఉండాలి, డాన్సులు ఉండాలి. చూస్తుంటే ఇక్కడికి ఎక్కువ మంది యూత్ ఉన్నారు కాబట్టి మోతాదుకు మించి రొమాన్స్ ఉండాలి.
రోజు చూస్తున్నాం కదా. ఓ బాధ్యత గల పౌరుడిగా, ఓ కళాకారుడిగా సమాజానికి ఏదైనా మంచి ఉపయోగపడే అంశం చెప్పాలి. అందుకని నేను ఒక నాటకం చేద్దాం అనుకుంటున్నాను. నేను నాటకం ఆడతాను. నువ్వు నేను ఉంటే సరిపోతా? అదే కానీ అలాగంటావు. మన యశ్వంత్ అని ఉన్నాడు, నారాయణ అని ఉన్నాడు, మధుర అని ఉన్నాడు, హేమంత్ అని ఉన్నాడు. నువ్వు వదిలే, నేను ఉన్నాను. చాలా రోజుల నుంచి చూస్తాను, అత్తోడు కూడా చూడటం నాకు రెస్పెక్ట్ అవ్వట్లేదు. అంటే మాత్రం గుడేస్తే అంటే మనం ఉంటే సరిపోతా, అమ్మాయి కూడా ఉండాలి కదా. వస్తుంటా నీకు ఉంటే ఎలాగో మరి ఇంకెందుకు ఆలస్యం, నాటకం మొదలు పెడతాం. పూర్వం ఊర్ల మీదకి దొంగలు దొంగతనాలు చేయడానికి ఎలా వచ్చేవారు? కానీ ఇప్పుడు అలా కాదు. ఊళ్ళలోకి రారు, వీధుల్లోకి రారు, కంటికి కూడా కనిపించరు. అంతకన్నా గనులు టెక్నాలజీ కేటిగాళ్ళు. మారుతున్న కాలంతో పాటు దొంగతనాలు చేసే విధానాలు కూడా మారాయి. ఎలా అంటే దొంగ నెంబర్లతో కాల్ చేసి నక్క వినయాలు నటిస్తారు. కేవైసీ బ్లాక్ అయిందంటూ మన బ్యాంకులు ఖాళీ చేస్తారు. మన సమాచారం అంతా రాబట్టుకొని ఆ సమాచారంతోనే మనల్ని ఇబ్బందులకు గురి చేస్తారు. ఓటీపీ నెంబర్ షేర్ చేయమని మన ఖాతాలు ఖాళీ చేస్తారు. వీళ్ళనే సైబర్ నేరగాళ్ళు అంటారు. ఈ సైబర్ నేరాలు మోసాల గురించి నేను మీకు కొన్ని సన్నివేశాలుగా వివరిస్తాను. మీరు వాటిని అర్థం చేసుకొని సమయస్ఫూర్తితో నడిస్తే చాలు. ఇంతకీ ఈ నాటకానికి పేరేం రాదు? దొంగ నా కొడుకులు. మీరే చెప్పండి. సైబర్ క్రైమ్. ఓ మనిషి, నీకు ఆలస్యం ఎందుకు? లే, తొందరపడు. టెక్నాలజీ వినియోగించుకొని నీ దినచర్య ప్రారంభించు. అడుగు తీసి అడుగు వేస్తే చాలు. ఆన్లైన్లో ఎన్నో సర్వీసులు ఉన్నాయి. ఒకసారి అవన్నీ చూడండి. మేము అందించే సేవలు చూడండి. మేము ఆన్లైన్లో ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆన్లైన్ లోన్లు, ఎన్నో సర్వీసులు అందిస్తాం. మీరు చేయవలసిందల్లా జస్ట్ డైల్ మీద క్లిక్ చేస్తే చాలు. క్షణాల్లో మా రిప్రజెంటేటివ్ మీ ముందుకు వచ్చి వివరాలన్నీ ముందుంచుతాడు. తొందరపడు. తెల్లారింది లేవండి, ఇదిగోండి మీ కాఫీ. ఏమేవ్, నీ ముఖం చూడకుండా కాఫీ ఎప్పుడైనా తాగానైతే నీ చేతితో ఇవ్వవే కాఫీ. ఏమండి, మీ ఫోన్ ఛార్జింగ్ పెట్టారు, ఒకటే మెసేజ్లు గోల. ఏంటో చూడండి. లేచి నీ ముఖం చూసినా వేలా విశేషమే. ఏమైందండి? అడగకుండానే లోన్ తన్నుకొచ్చేస్తుంది. ఇదిగో, నో మార్టిగేజ్ అట, నో కాగితాలట, నో షూరిటీ అట, ఏమీ లేకుండా 2 లక్షలు లోన్ ఇస్తారటే. అదేమిటండి? అవునే, అడగకుండానే తప్పే, వద్దంటే డబ్బు. డబ్బులు తీసుకోవడానికి మీరు ఆధార్ నెంబర్ ఇస్తే చాలు. ఏమేవ్, ఆధార్ నెంబర్ ఇస్తే చాలంటే
అయ్యో అయ్యో ఆధార్ నంబర్ అలా ఇవ్వకూడదండి. జాబ్ కోర్టు నువ్వు వాడతాను మీకేం తెలీదు. ముందుగా మీ యాప్ డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేద్దాం. ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేద్దాం. ఇప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది, అది మాకు పంపించండి. ఏమే ఓటీపీ ఇస్తే చాలండి. అయ్యో 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 ఓటీపీ అలా పరాయి వాళ్ళతో షేర్ చేయకూడదండి. జాబ్ కోర్టు నువ్వు వాడతాను మీకేం తెలీదు. ఇప్పుడు సెండ్ బటన్ మీద ప్రెస్ చేయండి. సెండ్ చేశాం. థ్యాంక్స్, ఇంకా మీ పని అయిపోయినాయి. ఏమే మన పని అయిపోయిందండి. నా అకౌంట్లో 50 వెళ్ళిపోయి. అమ్మో నా అకౌంట్లో ₹1,00,000 పోయాయి. అమ్మో నా అకౌంట్లో 80 వెళ్ళిపోయి. చూస్తావేంటి ఏదో ఒకటి మాట్లాడి. అయ్యో ఆడదాన్ని నాకేం తెలుసండి. బ్యాంకులు డబ్బులు పోయని ఖాతా ఖాళీ ఆయని బ్యాంకులు డబ్బులు పోయని ఖాతా ఖాళీ ఆయని ముక్కలు ఖాతా మూడింది మొత్తంతో తిరిగింది బ్యాంకులు దాచిన సొమ్ము ముచ్చమైపోయింది. బ్యాంకులు డబ్బులు ఇప్పుడు మరి చూశారు కదా, ఓటీపీ పంపి ఎవరైనా అడిగారు అనుకోండి, ఓటీపీ ఇవ్వాలా? ఒకవేళ లాటరీ వచ్చిందంటే, బ్యాంక్ లోన్ శాంక్షన్ అయిందంటే, మరి ఏంటి ఆధార్ కార్డు నెంబర్ ఏదైనా ఎవరికైనా ఇవ్వచ్చా? మరి ఏంటి ఇవ్వాలా? మన పర్సనల్ డీటెయిల్స్ ఎవరికి షేర్ చేయని అవసరం లేదు. ఎవరికి మనకు వచ్చిన ఓటీపీలు కానీ ఆధార్ కార్డు నెంబర్లు కానీ మన పర్సనల్ విషయాలు ఎవరికి కూడా షేర్ చేసుకోకూడదు. ఏం చేయకూడదు? ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. చదువుకోలేని వాళ్ళు మోసపోయారంటే ఒక అర్థం ఉంది. చదువుకున్న వాళ్ళు ఉద్యోగం చేసేవారు కూడా ఈ సైబర్ క్రైమ్ మోసాలకు పాల్పడుతున్నారు. కొలువులేని బతుకోసు తల్లిదండ్రుల కంటి నలుసు కొలువులేని బతుకోసు తల్లిదండ్రుల కంటి నలుసు నిరుద్యోగి ఆవేదన అరిగిన చెప్పులకు తెలుసు. డిగ్రీ పట్టా చేత పట్టుకుని ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా నో వేకెన్సీ, నో వేకెన్సీ, నో వేకెన్సీ. డిగ్రీ పట్టాకు విలువ లేదు. సంవత్సరాల తరబడి చదువుతూనే ఉన్నాం, విద్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఈ ఎండమావి జీవితానికి ముగింపు ఎప్పుడు? మా దరిద్రం వదిలేది ఎప్పుడు? మా బ్రతుకులు బాగుపడేది ఎప్పుడు? ఉద్యోగం కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగారు, నోటిఫికేషన్ల కోసం ఎదురు చూశారు. అన్ని ఎండమావులు, అన్ని మోసాలు. ప్రభుత్వం పట్టించుకోరు. కాలం కలిసిన విధి నన్ను వెక్కిరిస్తుంది. నేను అందరికీ హారడైపోయాను. కనబడ్డ ప్రతి ఒక్కరు ఒరే నిరుద్యోగి, ఒరే నిరుద్యోగి నన్ను వెక్కిరిస్తుంటే ఎవరు తప్ప ఏమి చేయలేని నిస్సహాయ స్థితి నాది. ఆకలితో పస్తులు కలవాటు పడ్డ బ్రతుకున్నాను. అష్ట కష్టాలు పడి నన్నింత చదివించిన నా తల్లిదండ్రులకు నేనేం సమాధానం చెప్పాను? నా కుటుంబాన్ని నేను ఎలా ఆదుకోవాలి? ఈ నిరుద్యోగి రక్షసు నుండి నేను ఎప్పుడు బయటపడతాను? నాకు ఉద్యోగం వచ్చేది ఎప్పుడు? నా కుటుంబాన్ని నేను ఎప్పుడు ఆదుకుంటాను? ఎప్పుడు ఎప్పుడు టెక్నాలజీ వాడుకోండి, అన్ని దరిద్రాలు వదిలించుకోండి, అన్నీ బాగుపడిపోతారు. గూగుల్ వర్క్ స్పేస్ ద్వారా మిమ్మల్ని మేము సంప్రదిస్తాం. మాకు కాల్ చేయండి, మాతో చాట్ చేయండి.
మల్టీనేషనల్ కంపెనీలో ఎన్నో ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. పార్ట్ టైం ఉద్యోగాలు, ఫుల్ టైం ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, ఆన్లైన్ ఉద్యోగాలు, ఆఫ్లైన్ ఉద్యోగాలు, ఇలా ఎన్నో ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. మీరు జస్ట్ మా వెబ్సైట్కి వెళ్ళి క్లిక్ చేయండి చాలు, మేమే మీ దగ్గరికి వచ్చేస్తాం. గట్టిగా చెప్పండి, ఎవరండి? నేను బలిరాజు గారేనా మాట్లాడేది? నేను కేడీ ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి మాట్లాడుతాను. నా నెంబర్ మీకేనా? అది నేను మీ ఇంజనీరింగ్ కాలేజ్ సీనియర్ అయ్యా. మీ రెజ్యూమ్ ఒకటి ఫార్వర్డ్ చేయమంటే చేశారు. మా కంపెనీలో పనిచేయడానికి కొంతమంది యువకులు కావాలి. నెలకి 40,000 జీతం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, రిఫర్ చేస్తాను. సార్ నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్, నేను జాయిన్ అవుతాను సార్. ఓకే 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 మీకు మీ మొబైల్ నెంబర్కి ఆఫర్ లెటర్ సెండ్ చేస్తాను, చెక్ చేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒక్క విషయం అండి, మర్చిపోయాను. మా కంపెనీలో పనిచేయడానికి ముందుగా 2 నెలల శాలరీ సెక్యూరిటీ డిపాజిట్ చేయాలండి. మీరు కంపెనీ వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు మీకు డబ్బులన్నీ తిరిగి ఇచ్చేస్తాం. వేరే విషయం. అంత డబ్బు ఉద్యోగం వచ్చేది నాకు ఎంతన్నా ఇది చాలా మంచి అవకాశం. అందరికీ రాదు, మళ్ళీ అసలు రాదు. ఒక పని చేయండి, ముందుగా 1 నెల శాలరీ పే చేయండి, అంటే 40,000. మిగతా 40,000 ఇన్స్టాల్మెంట్లో పే చేద్దామండి. ఆ ఫెసిలిటీ నేను చూస్తాను, మీరేం వరి అవుతుంది. సార్ నాకు ఒక్కరోజు టైం ఇస్తే మా ఊరి మా నాన్నగారిని డబ్బులు ఎలాగైనా పంపిస్తాను సార్. ఓకే ఓకేనయ్యా, వెరీ గుడ్. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్కి మీ మొబైల్ నెంబర్ పంపిస్తాను. మీ మొబైల్ నెంబర్లో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఒక్కసారి మీరు పేమెంట్ చేసిన వెంటనే ఆఫర్ లెటర్ మీకు వెంటనే వచ్చేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. సాలెగూడి నుంచి బయటపడ్డ కీటకంలా పైడిరాజు ఎంతో ఆనందపడ్డాడు. ఇంతవరకు కుమిలి వెక్కి ఏడ్చిన పైడిరాజు పరిపూర్ణమైన మనిషి అని ఎంతో ఆనందపడ్డాడు. అందుకు కారణం అతనికి ఉద్యోగం రావాలి. ఎవరా కుర్రాడు ఊరి కొత్తలాగా ఉన్నాడే? నూకరాజు గారు అబ్బాయి పైకి వస్తుందా? లోకరాజు కొడుకు పైన రాజా. ఎంత పెద్దోళ్ళు అయిపోయినారా బాబు, బాగున్నారా? నా సంగతి ఏముంటుందా, ఊరు పొమ్మంటుంది, కారు రమ్మంటుంది. సరే నా సంగతి ఎందుకు కానీ, ఏ సంగతి ఎలా వచ్చినావో? నాకు పట్టణంలో పెద్ద ఉద్యోగం వచ్చింది కదా. అరే మా నోడికి ఉద్యోగం వచ్చిందట్రా. మంచి మాట చెప్పినారా? అరే శేషయ్య, మా నోడికి ఉద్యోగం వచ్చిందట. ఉద్యోగం వచ్చింది పైడిరాజు. బంగారమ్మ చెప్పు. కాస్త దిష్టి తీయ. ఇదొకటి మగోడు కనబడితే చాలు నిలబడిపోవాలి. దిష్టి, పొట్టు దిష్టి, ఈ ఊరి దిష్టి, మా ఊరి దిష్టి, ఈ యాదవ దిష్టి, అందరి దిష్టి పోవాలి. మంచిదిగా. జీతం ఎంతరా? 80,000. 80,000. ఏం చేస్తున్నావు పైరాజు?
కంపెనీకి డబ్బులు పంపిస్తున్నాను. ఎందుకు? మా కంపెనీలో జాయిన్ అవ్వాలంటే ముందుగా 80,000 సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. అప్పుడే వాళ్ళు మాకు కాల్ లెటర్ పంపిస్తారు. ఎంత? 80,000 మరి పంపించావా? ఇంకా పంపిస్తున్నాను. మరి ఆర్డర్ లెటర్ వచ్చిందా? ఇంకా రాలేదు, వస్తుంది. ఎప్పుడు? ఇప్పుడే వస్తుంది. ఏది? ఆర్డర్ చూపించు. ఆర్డర్ రాలేదు, ఒకసారి ఫోన్ చేసి ఆ, చెయ్యి. ఏమైందా? ఏమైంది పైరాజు? కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. అంటే నీ డబ్బులు పోయినట్టేనా? పోయినట్టే. ఉద్యోగం రానట్టేనా? రానట్టే. నేను మోసపోయాను. నేను జీవితంలో స్థిరపడతాను. పొలం అమ్మి డబ్బులు కట్టిన మా తల్లిదండ్రులకి నేనేం సమాధానం చెప్పాలి? నాకు బ్రతికే అర్హత లేదు. చూసారుగా, ఇదే సైబర్ క్రైమ్. అర్హతకు తగ్గ ఉద్యోగాలు లేక, దీర్ఘకాలపు ఉద్యోగాలు రాక, ఏదో చిన్న ఉద్యోగం దొరికితే చాలనుకునే యువత యువకులు ఇలా ఆన్లైన్ ఉచ్చులో పడి ఫేక్ జాబ్ స్కామ్స్ అంటూ మోసపోతున్నారు. అలా మోసపోయిన వాళ్ళు ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరికొంతమంది మత్తు పదార్థాలకి బానిసై వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. అయినా కూడా మనిషికి ఆశ కాదు. అందుకే మోసం చేసే వాళ్ళు కొత్త దారిలో మనల్ని మోసం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు చూశారు కదమ్మా, ఉద్యోగం దేంట్లో వచ్చిందన్నారు, ఎలాగా ఫోన్ చేశారు? మొబైల్లో ఫోన్ చేసి మీకు ఉద్యోగం వచ్చిందని చెప్పారు, అవునా? ఆయన ఏం చేశారు? డబ్బులు కట్టాలంటే అంటే గుర్తింపు పొందిన ప్రభుత్వ సంస్థల నుండి కానీ లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంస్థల నుండి కానీ మనకి ఎవరు ఫోన్ చేసి ఉద్యోగం వచ్చిందని చెప్పరు. వాళ్ళు ఏం చేస్తారు? పరీక్షలు పెడతారు, పాస్ అయిన తర్వాత కాల్ లెటర్ పంపిస్తారు, ఇంటర్వ్యూలు ఉంటాయి. ఇంటర్వ్యూలు అయిన తర్వాత మీకు అప్పుడు రిజల్ట్ వస్తుంది. అప్పుడు మాత్రమే ఉద్యోగాల వాటిలో జాయిన్ అవ్వాలి. ఇలాగ ఆన్లైన్లో ఉద్యోగం వచ్చిందని చెప్పి డబ్బులు కడితే పాపం చాలా మంది యువత ఆన్లైన్ మోసాలకు బలైపోతున్నారు, అవునా కాదా? చూశారు కదా, మరి మీకు అర్థమైందా? ఏమైనా ఏం చేయకూడదు? పర్సనల్ డీటెయిల్స్ ఇంకా ఆన్లైన్ ఉద్యోగాలని ఎవరైనా ఫోన్ చేస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు చూద్దండి ఏం జరుగుతుందో. హలో హలో, బంగారాజు గారేనండి? అవునండి, బంగారాజునే మాట్లాడుతున్నాను. ఇంతకీ మీరెవరు? అయ్యా, మీ కాలు మా క్వాలిటీ ఎంక్వైరీ పర్పస్ రికార్డ్ చేయబడుతుందండి. మీరేదో మధ్యలో బూత్ మాట ఏదో వాడుతున్నారు. అబ్బే, బూత్ కాదండి, అది నా ఊత పదం. ఓహో, ఊత పదమా? కంగ్రాట్స్ అండి బంగారాజు గారు, మీకు బంగారం లాంటి అదృష్టం కలిసి వచ్చింది. అదృష్టం ఎప్పటి నుంచో ఉందండి, పోవట్లేదు. ఎక్కడ? 7 అందుకో మళ్ళీ అలవాటు అయిపోయింది, కాస్త అడ్జస్ట్ చేసుకోండి సార్. సర్లేండి, మీరు చాలా అదృష్టవంతులండి. ప్రభుత్వం చే గుర్తింపబడిన మా XYZ కంపెనీ వాళ్ళు లాటరీలో మీకు 50 లక్షలు లాటరీ తగిలిందండి. ఏమిటి? 50 లక్షలు లాటరీ తగిలింది? ఏ లాటరీ టికెట్ కొనలేదండి. ఏమిటండి, కిందటి నెల మా సంస్థ వాళ్ళు ఒక కాంటెస్ట్ పెట్టాం. 2 రెళ్ళు ఎంత అంటే 6 అని సమాధానం చెప్పారు కదా. నేనండి సార్, అలా మర్చిపోయా. మాకు తెలుసండి మీరు సార్ ఏదో అంటున్నారు. అదే మీరు చాలా తెలివైన వాళ్ళు ఇంటెలిజెంట్ అంటున్నారండి. హలో, మీ నాటి వాళ్ళు వెంటనే
నేను ఇప్పుడు ఆనందంలో ఉండిపోయాను. మీ ఆనందం ఇలాగే కావాలంటే మీ డబ్బులు వచ్చి తీసుకోండి. ఇప్పుడు తీసుకుంటారా వాళ్ళ తర్వాత తీసుకుంటారా? అబ్బే లేదండి, ఇప్పుడే తీసుకుంటాను. ఇప్పుడే తీసుకుంటారా? డబ్బులు వచ్చారు ఊరు ఖర్చు పెట్టకండి. డబ్బులు ఎవరికి ఊరికి రావు. అబ్బా తెలుసండి, రోజు టీవీలో చూస్తూనే ఉన్నాం. డబ్బులకి ఎప్పుడు రామంటారు? డబ్బులకి వద్దురు కానీ అన్నట్టు మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడతారా? ఏంటి, నేను ఇంటి పన్ను కొలాయి పన్ను కట్టు, నాకంత ఖాళీ ఉండదులేండి. ఏంటి ఇంటి పన్ను కొలాయి పన్ను కట్టకపోయినా పర్వాలేదండి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. మీకు వచ్చిన 50 లక్షలకి లెక్కలు వేసుకుంటే ఒక 5 లక్షలు మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలండి. గాబరా పడకండి. మనం మీ సబ్సిడీ పోను ఒక 50 లక్షలు కట్టండి. మీ 50 లక్షలు 50,000 కట్టండి. 50 లక్షలు మీకు పంపించేస్తాను. అంటే ఇప్పుడు 50,000 కట్టి ఆ 50 లక్షలు ఇచ్చేస్తారా? ఇచ్చేస్తాను. అలాగే అండి, కట్టిస్తాను. మీ ఫోన్కి ఒక లింక్ పంపిస్తాను. ఉపేక్షి నాకు వచ్చింది. మీ ఫోన్కి ఒక లింక్ పంపిస్తాను, దానికి డబ్బులు పంపించండి. అలాగే అండి, అలాగే పంపించేసాను. లాటరీ తగిలి డబ్బులు వచ్చాయంటే చాలు, ఏగల్లా వాలిపోతాను. ఎవరా నీకు బావా? ఎవరికి బావా? బావ గారు అంటుంది. నేను ఇప్పుడు ఎంత గూగుల్ డబ్బులో పడ్డాను. లక్షాధికారి బావ గారు అంటుంది. చెప్పండి, నెంబర్ మాట్లాడు. టికాదు బాబు గారు, లక్షాధికారుడు అవడం ఏంటి? మీకేమైనా పిచ్చి పట్టిందా? అదేదో ఆదాయం పన్ను చట్టం ప్రకారం ఒక 50,000 పెడితే 50 లక్షలు ఇస్తాను. 50,000 కంటే 50 లక్షలు చెప్పి 50 ఇస్తావు. అలా ఎన్ని మోసాలు బాబా? ఏది పంపించాను ఆ డబ్బులు? ఏది కాల్ చెయ్యి. హలో 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 హలో, ఎవరండి? సార్ నేను సార్ బంగారాజుని. నా డబ్బులు ఇంకా రాలేదండి. ఓ ఉప్పే బంగారాజు గారా? మీ డబ్బులు పంపించామండి. అన్నట్టు మీరేదో ఓటు పని వాడతారు కదా, ఏంటది? ఓటు పదమే పాస్వర్డ్గా పెట్టాము. మీకు డబ్బులు వస్తాయి. మీరు ఆ పాస్వర్డ్ అంటే మ్యాచ్ అయినంత వరకు ఫోన్లో ఉప్పే అంటూ ఉండండి. మ్యాచ్ అవ్వగానే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. సార్ మ్యాచ్ అయిందా అండి? బాబా ఇవ్వరా? ఇక్కడ నీ డబ్బులు పంపించమన్నారా? నేనెవరో తర్వాత సరే చెప్తాను, కానీ నీకు పని పడ్డ లేదేటా? ఇలా మనుషులు నేను జీవితాలతో ఆడుకుంటూ ఏదో తీసుకెళ్ళి రాసుకెళ్ళి ఉండరా? పెట్టారా ఫోన్? ఇవన్నీ మోసాలు బాబా. ఆన్లైన్ స్కామ్ అండి, ఆన్లైన్ గేమ్స్ అంటూ ఇన్ని మోసాలు. పోయినట్టే ఇది భారీ ఇంటర్నెట్ లాటరీ స్కామ్. ఎక్కువ మోతాదులో డబ్బులు గెలుచుకున్నట్టు మొబైల్ ద్వారా, ఈమెయిల్ ద్వారా సందేశాలు పంపి నిలువ దోపిడీ చేస్తారు. ఈ స్కామ్కు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎన్నో కుటుంబాలు నాశనం అయ్యాయి. అయితే టెక్నాలజీని సరైన మార్గంలో సరైన సమయంలో ఉపయోగించుకుంటే ఈ దాడుల నుంచి, కష్టాల నుంచి మనం బయటపడాలి. ఏంటి మార్ఫింగ్? మొబైల్లోని పిల్లలు మార్ఫింగ్ చేయడం ఫోటోలు, ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం చెప్తాను చూడండి, ఓకేనా? పొద్దుననగా బయటికి వెళ్ళింది. ఇంకా ఇంటికి రాలేదు. డ్యూటీ అంటూ అక్కడ ఏ రాజకీయాలు కనబడుతుందో ఏంటో. రాలే నా సంగతి చెప్తా.
ఇప్పుడు టైం ఎంత అయిందండి? ఆఫీస్లో లేట్ అయింది. అవునులే, ఆఫీస్కి వెళ్తే ఇంటికి తిరిగి రాబోతేదు, అక్కడే కాపురం పెట్టేసిందిగా. అయ్యో అదేం మాట్లాడి, అసలు మొగుడు ఉన్నాడు అనుకున్నావా, చచ్చాడు అనుకున్నావా? నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు నువ్వు మొగుడిని పట్టించుకున్నావా? అసలు నువ్వు మొగుడిని పట్టించుకున్నావా? తిండి కూడా పెట్టట్లేదు, పాకెట్ మనీ కూడా లేదు. నేను బయటికి వెళ్ళాలి, సిగరెట్లు కొనుక్కోవడానికి కూడా డబ్బులు, మందు లేక పిచ్చికిపోతుంది. ఏంటి, నేను ముష్టంలో కనిపిస్తున్నాను నీకు? నేను నీకు ముష్టంలో కనిపిస్తున్నానా? ఏంటి కాదు, నాకు అర్జెంటుగా డబ్బు కావాలని 3 నెలల నుంచి నేను ముట్టుకున్నాను. అదిగో ఇస్తాను ఇదిగో ఇస్తాను అన్నది తప్పించి ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. అసలు నీకు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? అప్పు వచ్చాయి, లేదంటే ఆఫీసులో లోన్ పెట్టు. అది కాదనుకో, మీ పుట్టిన నేను ఇంటికి తీసుకురా. ఆహా, అవకాశాలు లేకపోతే అవకాశాలు వచ్చే మార్గం నేనే వెతుక్కుంటా, కట్నంతో. అంటే పాత పిల్లలకి చెక్ పెట్టి కొత్త పిల్లలు తెచ్చుకుంటా, కట్నంతో. నిన్నంత ఈజీగా వదలను, ఆ దేవుడి దగ్గరకే పంపిస్తాను. నేను ఎలా చెప్పను బంగారం, ముక్కలుగా నరికేసి ఫ్రిడ్జ్లో పెట్టేలా, లేదంటే తలా ముళ్ళు వేరు చేసి డ్రమ్లో పెట్టారే అలా చేయనా? చెప్పు బంగారం, నువ్వు ఎలా అంటే ఎలా. మొన్న రీసెంట్గా చూసామే, హనీమూన్ ఇచ్చాడు, అలా చేద్దామా? చెప్పు, ఎలా అంటే అలా చెప్పు బంగారం. నీకంత అవసరం ఉండదులే. ఏంటే మూడు మీద తిరగబడుతున్నావు అంటే మూగుని కొడేస్తావు అంటే నేను కొడేస్తావు అనమాట. కొడు 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 డబ్బు లేనప్పుడు నువ్వెందుకే చావు. ఏంటే ఫోన్ తెగ ఉపయోగిస్తున్నావు, ఫోటోలు తీస్తున్నావా? ఫోటోలు తీసుకో తీసుకో. ఏంటే నాకు తెలిసి ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. సార్ అది కాదు సార్ మొగుడు పిల్లలు అన్నాక ఇలాంటి చిన్న చిన్న గొడవలు కామనే కదా సార్. అయినా ప్రతి సీరియస్ రోజు చూస్తుంటారు, ప్రతి సీన్ని సీరియస్గా తీసుకుంటే ఎలా సార్? మీకు కూడా పెళ్ళి అయ్యే ఉంటుంది, కొంచెం అర్థం చేసుకోండి సార్. సార్ చెప్పమ్మా, ఈ ఫోన్ చెప్పింది. నువ్వు ఎప్పుడు ఫోన్ చేసావు బంగారం? ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు మొబైల్ షేక్ చేస్తే చాలు, ఇన్ఫర్మేషన్ మొత్తం పోలీస్ వారికి మెసేజ్ వెళ్ళిపోతుంది. చూసావా ఎవరు రక్షిస్తారు అని? పోలీసులు రక్షిస్తారు. అవును, మహిళా రక్షణ కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శక్తి యాప్ ప్రవేశపెట్టింది. ఇది ఆడవాళ్ళ పాలిట వజ్రాలు. శక్తి యాప్ వెంటుంటే రక్షణ మీకు చెందుతున్నట్లు. ఇక గృహాంశాల సాగం నీ మీద కంప్లైంట్ ఫైల్ అయింది, నడు స్టేషన్కి. చూసారా టెక్నాలజీ నా ప్రాణాన్ని ఎలా కాపాడిందో? టెక్నాలజీ కేవలం తప్పుగా వాడడానికే కాదు, ఇది ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన శక్తి యాప్. ప్రతి అమ్మాయి మీ మొబైల్లో శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఎవరైనా ఆపదలో ఉన్నా, అత్యవసర పరిస్థితుల్లో ఇరుక్కున్నా ఈ యాప్ ఓపెన్ చేసి SOS బటన్ క్లిక్ చేస్తే చాలు, లేదా మొబైల్ షేక్ చేస్తే చాలు, మీ డీటెయిల్స్ మొత్తం పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ వెంటనే వెళ్ళిపోతుంది. పోలీస్ వాళ్ళు వెంటనే మీరు ఉన్న చోటుకు వచ్చి యాక్షన్ తీసుకుంటారు. కనుక ప్రతి అమ్మాయి మీ మొబైల్లో శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అమ్మా ఇప్పుడు మీరు చూసారు కదా, లేడీస్ ప్రాబ్లం వస్తే ఏం చేయాలా? శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఏ బటన్ నొక్కాలా? మీకు ఐడియా ఉందా? ఏ యాప్ అది ఎవరు ప్రవేశపెట్టారు?
చదివేటప్పుడు ఏం చేయాలా? మొబైల్ ఉందా మీ దగ్గర? మంచిగా వాడుతున్నారా? ఏంటి వాడుతున్నారు మొబైల్? చదువుకోవడానికా? మంచిది, వెరీ గుడ్. అమ్మా చిన్ని, ఏం చేస్తున్నావు అమ్మా? చదువుకుంటున్నా నాన్న. తర్వాత చదువుకుంటుండే కానీ వెళ్ళి తొందరగా రెడీ అవ్వమ్మా. కాలేజీకి వెళ్ళి ఫీజు కట్టాను. వెళ్ళి తొందరగా రెడీ అవ్వ. సరే నాన్న. హలో. హాయ్. ఏం చేస్తున్నావు? నేను నీకోసం ఆలోచిస్తున్నా. మరి నువ్వు? ఇప్పటి వరకు నీతోనే చాట్ చేశాను. ఎప్పుడు కాల్స్ చాటింగ్స్ అయినా, మీటింగ్స్ ఏం లేవా? అంటే సరదాగా అలా బయటికి వెళ్దాం. దేనికో? సరదాగా అలా సినిమాకో, పార్క్, ఇంకెక్కడికి అలా వెళ్దాం. డైలీ కాల్స్ మాట్లాడుకుంటున్నాం, మెసేజెస్ పంపుకుంటున్నాం, సరిపోదా? నిన్ను చూడాలనిపిస్తుంది. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా. ప్లీజ్ బయటికి రావచ్చుగా. అరుణ్ ప్లీజ్ అర్థం చేసుకో. ఇంట్లో మా నాన్న ఉన్నారు. ఉండనే చిన్ని, ఏదో చెప్పి బయటికి రా. కుదరదు అరుణ్. ఏంటి చిన్ని, నువ్వు నన్ను నమ్మడం లేదా? చూడు, నాది అందరూ నన్ను ప్రేమగా, నాది జెన్యున్లో. ఒక్కసారి నన్ను నమ్మి నాతో బయటికి రా. నా ప్రేమ ఏంటో నీకు చూపిస్తాను. నువ్వు ఎన్నైనా చెప్పు, నాకు రావడం కుదరదు. సర్లే, రాణిగారికి అయినప్పుడే కలుద్దాం, కానీ కనీసం రాణిగారి ఫొటోస్ అయినా చూసే భాగ్యం కలుగు. సరే ఉండు, పంపిస్తా. పంపించాను చూడు. ఇవేం ఫొటోస్ చిన్ని? ఏదో పాత సినిమాలోని హీరోయిన్స్ అలా కాకుండా కొంచెం ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న హీరోయిన్స్ కొంచెం మంచిగా పెట్టచ్చు కదా, ఇంట్రెస్ట్గా చూస్తా. అంటే నేనే నీకు రిఫరెన్స్గా కొన్ని ఫొటోస్ పంపిస్తాను. సరేనా? పంపిస్తాను, చూడు చూడు పంపిస్తాను. సిగ్గు లేదు. సిగ్గింది చిన్ని, మన ఇద్దరం ప్రేమించుకున్నాం, త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఇందులో చూడటంలో తప్పేముంది? నువ్వు కూడా పంపించు, చూస్తా. చిచ్చి ఫోన్ పెట్టు. చిన్ని 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 పడినట్టే పడి జారుకొని ఉందా? తీసుకో మైక్. మనం అనుకున్న ఫోటోలు పంపించిందా లేదా? తీసుకో, చూడు ఎలా ఫోటోలు పంపిస్తుంది. తీసుకో అమ్మాయిలో దీన్ని మాత్రం వదలకురాయ్. దీని ఫోటోలు మార్పింగ్ చేయి, బ్లాక్మెయిల్ చేయి, డబ్బులు కొంచెం ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడే చేస్తా. రే చూడు, చేసా. రాణి గారి ఫోటోలు రియాలిటీకి చాలా దగ్గరలో ఉంటారా? క్యారియర్ బ్లాక్మెయిల్ చేయి. ఇప్పుడే చేస్తాను. మళ్ళీ ఎందుకు కాల్ చేసావు? మళ్ళీ చేశానంటే నువ్వు మళ్ళీ గుర్తొస్తున్నావు అన్నాను. సరే కానీ నేను ఇందులో ఫొటోస్ అడిగాను కదా, పంపిస్తున్నావా లేదా? పంపించను. పంపించవా? పంపించను. సరే అయితే నేనే నీ ఫొటోస్ నీకు పంపిస్తాను, చూసి ఎలా చెప్పు. చూడే పంపించు. ముందు నీ ఏడిపోయి నా ఏడిపోయిండు. నాకు అర్జెంటుగా డబ్బు కావాలి. డబ్బా? డబ్బే. ఎంత? 1,00,000 రూపాయలు కావాలి. 1,00,000 రూపాయల? నా దగ్గర అంత డబ్బు లేదు. పోనీ 50. అరుణ్ ప్లీజ్ అర్థం చేసుకో, నా దగ్గర అంత
అడిగిన డబ్బు పంపించావా సరే, లేదంటే నాతో ఒక రోజంతా ఉండు. ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? అవునే, బ్లాక్ మెయిలే చేస్తున్నా. అయితే నేను అడిగిన డబ్బు పంపించు, లేదంటే నాతో ఒక రోజంతా ఉండు. లేదనుకో నీ ఫొటోస్ ఇంటర్నెట్లో పెట్టేస్తా, మొత్తం వైరల్ చేసేస్తా, నీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ పంపించేస్తా. అరుణ్, అది కాదని దయచేసి నన్ను వదిలే ప్లీజ్. నిన్నంత ఈజీగా వదలనే. చూడు, నేను అడిగిన డబ్బు పంపించు, లేదా నేను అడిగినట్లు బయటికి రా, లేదనుకో మొత్తం ఇంటర్నెట్లో పెట్టేస్తా. అరుణ్, అరుణ్, హలో అరుణ్ ప్లీజ్, హలో అరుణ్. ఆడపిల్ల బ్రతుకు అట్లా కూర్చుందో అయ్యో దేవుడా, దేవుడా నవత్తు మర్చి రాక్షసత్వం అయ్యో దేవుడా, భగవాని కోలల్లో నలిగిన బ్రతుకు బ్రహ్మదేవుడా, భగవాని కోలల్లో నలిగిన బ్రతుకు ఎక్క బ్రహ్మదేవుడా, ఎక్క బ్రహ్మదేవుడా, ఎక్క బ్రహ్మదేవుడా. అమ్మా చిన్ని, అమ్మా చిన్ని, నాన్న రెడీ అయ్యావా? అవుతున్నా నాన్న. ఏమ్మా ఇంకా తినలేదు? సరేలే, దారిలో ఏమైనా తిందు కానీ వెళ్ళి వెళ్ళి తొందరగా రెడీ అవ్వు. నాన్న ఏంటమ్మా? అది పర్వాలేదు చెప్పురా. నాకు అర్జెంటుగా ఒక 50,000 కావాలి నాన్న. అంత డబ్బా? ఎందుకమ్మా అంత డబ్బు? మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయిందంట, సర్జరీ కోసం మనీ అరేంజ్ చేయమన్నాడు. ఎవరమ్మా ఫ్రెండ్? రాము. సరేనమ్మా, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోకపోతే అది నిజమైన స్నేహం కాదు. యువర్ డూయింగ్ గుడ్ జాబ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. వెళ్ళి వెళ్ళి తొందరగా రెడీ అవ్వు, డబ్బులు ఇద్దాంలేమ్మా వెళ్ళి. హలో, ఎవరు బాబు? సారీ బాబు, నువ్వు ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. నీకు మేమంతా ఉన్నాం కదా. అదేంటి బాబు, మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయిందంట కదా? అసలే మా నాన్నగారు తీర్థయాత్ర కానీ తిరుపతికి వెళ్ళారు. నేను సాయంత్రమే బయలుదేరాను. సరే బాబు, సరే. నేను ఇంత తర్వాత మాట్లాడతాను. ఎగిరిపోతాయి. అమ్మా, నీకు మరీ అంత డబ్బు అవసరమైతే నేను కాదంటానా? ఎందుకమ్మా అబద్ధం చెప్పావు? అడుగుతుందంటే సమాధానం చెప్పవేంటి? అడిగిన దానికి సమాధానం చెప్పవేంటమ్మా? నాన్న అది ఏమైందమ్మా? నాన్న. అయ్యో ఊరుకమ్మా, ఊరు. అమ్మా నీ ఫోన్ వస్తుందమ్మా. వద్దు నాన్న. ఫోన్ వస్తే వద్దమ్మా. ప్లీజ్ నాన్న, అరేంజ్ చేయొద్దు నాన్న. ఏమైందమ్మా? నా ఫోను, ఫోను నా ఫోటోలు, బా ఫోను ఫోటోలు ఏంటమ్మా? నా ఫోటోలు మార్పింగ్ చేసి ఇంటర్నెట్లో పెడతానని బెదిరిస్తున్నాను నాన్న. అర్జెంటుగా 50,000 ఇస్తావా, లేదా 2 రోజులు నాతో గడుపుతావా అని బ్లాక్ మెయిల్ చేస్తున్నాను. నాకేం చేయాలో అర్థం కావట్లేదు నాన్న. ఏంటమ్మా ఇదంతా? నువ్వు బాగా చదువుకొని మెట్టు మెట్టు పైకెక్కుతావని నేనెంతో ఆశపడితే నువ్వెంతమ్మా ఇలా ఉన్న మెట్టు నుంచి జారిపోతున్నావు. తల్లి లేని పిల్లవు కదా అని నీకే లోటు లేకుండా చూస్తున్నాను. నీకు ఎంతో స్నాక్స్ ఇచ్చాను. అసలు ఎవరమ్మా వాళ్ళు? నీ ఫోటోలు వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాయి? ఆన్లైన్లో పరిచయం ఫ్రెండే కదా అని నార్మల్గా ఫోటోలు పంపించాను నాన్న. ఇప్పుడు ఇలా మార్పింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తాడు అనుకోలేదు. ఇప్పుడు ఈ ఫోటోలు ఎంత చేయండి నేర్చి. హలో, అరే రాఘవ, అరే ఏం జరిగిందంటే అమ్మాయి సరేనా, సరే తొందరగా వచ్చేసి. తప్పు నీదే కాదమ్మా, నాదే ఉంది. అయినా
పిల్లల్ని బాధ్యతగా పెంచడం తప్ప? అవును, తప్పే. బాధ్యతగా పెంచడం అంటే 3 పూటలా తిండి పెట్టడం ఒకటేనా? కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చూస్తున్నారో కనిపెడుతున్నానా? పిల్లలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చేతిలో సెల్ ఫోన్లో టెక్నాలజీ నేర్చుకుంటున్నారు, సెల్ ఫోన్లో టెక్నాలజీ వాడుతున్నారు అనుకుంటున్నామే కానీ ఇలా వ్యసనాలకు గురవుతున్నారని ఏనాడైనా మనం అప్రమత్తంగా ఉన్నామా? లేదు. తప్పు పిల్లలదే కాదు, పెద్దలదే ఉంది. మన పెద్దలందరి తప్పు ఉంది. సారీ రాఘవ, చెప్పమ్మా ఏం జరిగింది? ఆన్లైన్లో పరిచయం ఫ్రెండే కదా అని నార్మల్గా ఫొటోస్ పంపించాను. ఇప్పుడేమో మార్పింగ్ చేసి ఇంటర్నెట్లో పెడతానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అక్కడ. అన్ని సర్దుకుంటాయి. ధైర్యంగా ఉండాల్సి నువ్వే ఇలా అయిపోతే ఎలా చెప్పు? ఏం చేయమంటావు? అమ్మాయి ధైర్యం చెప్పు. అమ్మాయి అప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులో తెలిసిన వాళ్ళు జరిగిందంతా నేను వాళ్ళకి వివరించి ఎలా అయినా వాళ్ళు పట్టుకుంటాను. వాడికి శిక్ష పడేలా నేను చూసుకుంటాను అన్నట్టు కాలేజీ ఫీజు కట్టారు. ఇంకా లేదు. ఇంకేది ఆ పని చూడండి. ప్రిన్సిపల్ నాకు కాల్ చేస్తున్నాను. వెళ్ళండి. తొందరగా మత్తు దిగిపోతుందిరా. ఆ మందు సిగరెట్ ఏదో ఒకటి తీసుకురా. ఏం లేవు, ఏదో ఒకటి ఇచ్చేయి. ఏం లేవు. కాసేపు ఓపిక పట్టరా. ఆర్డర్ పెట్టాను. వచ్చిందా? సౌండ్ పార్టీ డబ్బులు తే. లేవు బాబు, డబ్బులు తే. లేవు బాబు. నాన్న వాడే ఎవరు నాన్న? వాడే నన్ను మోసం చేసింది. రాడారమ్మా? అవును నాన్న. ఇప్పుడే రాఘవాంధ్రులు ఫోన్ చేసి ఫోన్ చేయి నాన్న. ఎందుకు అమ్మాయి నల్లరి చేస్తున్నాను? ఏరా చూడడానికి చదువుకున్నలా ఉన్నారు. వేరే పని ఏం జరిగిందా మీకు? వేస్తామని చెప్పి ఏడికి మమ్మల్ని మోసం చేశారు సార్. డబ్బులు పోగొట్టుకొని ఇంటిలో మమ్మల్ని చూపించుకోలేక ఇలా చదివి వేస్తున్నారు. బానిస ఊరా మా ఇంట్లో వాళ్ళు ఇచ్చిన సౌకర్యాల వల్ల మేము ఇలా తయారైంది సార్. మాకు ఫోన్స్ అవి ఇస్తున్నారు కానీ వాటిలో ఏం చూస్తున్నామో ఏం చూస్తున్నామో అని చెప్తున్నాం. అందుకనే డబ్బులు లేక ఇలా చూశారు కదా, ఆన్లైన్లో ఇంటర్నెట్లో మొబైల్స్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది, విజ్ఞానం ఉంటుంది, మళ్ళీ పువ్వులు ఉంటాయి, ముళ్ళ తీగులు ఉంటాయి. మనల్ని మారిపరుస్తాయి. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు. అదమ్మా మీరు సైబర్ కేసు పెడతాం. కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారు రాఘవ. ఇలా ఎవరైనా సైబర్ నేరాలకు దాడుకు గురైతే వెంటనే పోలీసు వారికి ఫిర్యాదు చేయాలి. నేరం ఎలా జరిగింది, బాధితుల పేరు, చిరునామా, డీటెయిల్స్ అన్ని చెప్పాలి. ఒకవేళ ఏ పక్షంలోనైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసినప్పుడు సైబర్ క్రైమ్ పోలీసు హెల్ప్ లైన్ 1930 ఈ నెంబర్కి కాల్ చేసి నేరం ఎలా జరిగిందో చెప్పండి. ఒకవేళ మీరు ఏ పక్షంలోనైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయలేనప్పుడు సైబర్ క్రైమ్ పోలీస్ వారి హెల్ప్ లైన్ నంబర్ 1930 ఈ నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. ఒకవేళ కాల్ చేయలేనప్పుడు
మీరు సైబర్ క్రైమ్ పోలీస్ వారి వెబ్సైట్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఆ వెబ్సైట్ వచ్చి www.cybercrime.gov.in. ఈ వెబ్సైట్కి మీరు కాంటాక్ట్ చేసి కంప్లైంట్ రిజిస్టర్ చేయండి. పోలీసు వారు ఛేదించలేనంటూ ఏదీ లేదు. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సైబర్ నేరాలు మోసాల మీద అప్రమత్తంగా ఉంటే ఈ సైబర్ దారుల నుంచి బయటపడవచ్చు. అపరిచితుల నుంచి చాటింగ్లు మెసేజ్లు చేయకండి. మీ ఓటీపీని ఎవరికి షేర్ చేయకండి. బెట్టింగ్ యాప్స్ వాడకండి. అలాంటి లింక్స్కి రెస్పాండ్ అవ్వకండి. అన్నోన్ లింక్స్ మీద క్లిక్ చేయకండి. తల్లిదండ్రులారా, పిల్లలుగా మేమేం ఫోన్లో చూస్తున్నామో గమనిస్తూ ఉండండి. డ్రగ్స్కి మద్యానికి బానిసలు కాకండి. నేరాల నివారణ మనందరి కర్తవ్యం. నేరాల నివారణ ఇప్పుడు ఈ ప్రదర్శన ఉద్దేశించి మేడం గారు ఓ 2 మాటలు. స్టూడెంట్స్, ఇవన్నీ కూడా మనం రియల్ లైఫ్ లో చూస్తున్నామా గట్టిగా ఎస్, మన కళ్ళకు కట్టినట్టుగా అక్కలు అన్నయ్యలు అందరూ చూపించారు. చూడండి, అతను ఉన్నాడు కదా, మీ పేరేంటన్నా? జిగ్నాస్. తను ఏ క్లాస్ తెలుసా మీకు? 9th క్లాస్. ఎంత చక్కగా యాక్ట్ చేశాడో చూసారా? తర్వాత అక్క ఎంత బాగా యాక్ట్ చేసింది? బాగా చేసిందా? గట్టిగా అక్క కూడా ఒక స్టూడెంట్. తను బి.ఫార్మసీ చదువుతోంది. రఘు ఇంజనీరింగ్ కాలేజ్లో బి.ఫార్మసీ చదువుతోంది. చదువుతూ కూడా మీ అందరికీ కూడా అవేర్నెస్ కలిగించడానికి వచ్చారు. అన్నయ్యలందరూ కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్. అందరూ చదువుకుంటూ కాలేజీలో వారి బాధ్యతగా పిల్లల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని వారంతటి వారుగా మన హెచ్ఎం గారిని వచ్చి అడిగి పర్మిషన్ తీసుకుని లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మీకు ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం జరిగింది. బాగుందా? జాగ్రత్తలు ఫేస్ చేస్తామని చెప్పేసి చాలా చక్కగా చేసి చూపించారు. మరి సోషల్ అవేర్నెస్ అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా ఎటువంటి ఇబ్బంది పడకూడదని ముందుకు వచ్చినందుకు మీ అందరికీ కూడా మా పాఠశాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి అవేర్నెస్ ముందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. ఓకే, ఒక్కసారి అందరూ క్లాస్ కొట్టుకున్నామా? గట్టిగా సినిమా యాక్టర్ తనికల బర్నీ గారు ఐడియా ఉందా? తనికల బర్నీ గారు మీకు ఏ సినిమా అంటే చెప్పేది చూపిస్తానండి. అయిపోయాక ఆయన రాశారనమాట ఈ నాటిక పేరు కొక్కురొక్కో. ఏం పేరు నాటిక పేరు? వెరీ గుడ్. రెడీ స్టార్ట్. మాస్టర్, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి.
ట్రైన్లో చూసుంటారులే. ఇక్కడ కూడా కాదు, కాలేజ్లో. అవునండి, నాకు డిగ్రీ కూడా అయింది. మీరు బీకాం కదా? అవునండి. ఏముంది, మన అకౌంట్స్ లెక్చరర్ తగ్గ ఏడిపించేవాళ్ళంట. గుర్తొచ్చింది. ఇందులో ఒక అమ్మాయి కూడా ఉండేది. నల్లగా శిల్పంలాగా ఉండేది. ఆ శిల్పానికి నేను ఎన్ని ప్రేమలేఖలు రాశాను. ఏమిటి మీరు రాస్తారా? నేను కొన్ని వందల ప్రేమలేఖలు రాశాను, ఒక్కదానికి రిప్లై లేదు. ఇంకో విషయం తెలుసా, ఆ తర్వాత అమ్మాయి మన ప్రిన్సిపల్ గారు అబ్బాయితో పోయిందంట. ఆయన అవడం నీలాంటి పెట్టిన వాళ్ళకి మసాలా చేస్తుంటారు. ఏం చేస్తుంటారండి? నిరుద్యోగం. నేను అదే. మీరు మరోలా అనుకోకపోతే పేరేంటండి? అందరూ నన్ను నిరుద్యోగి అని పిలుస్తుంటే అందులో 2 అక్షరాలు కట్ చేసి జోగి అని పెట్టుకున్నాను. యోగి. మీరు క్లాస్లో ఎక్కడ కూర్చునేవారండి? అదేం ప్రశ్న అండి, క్లాస్లో తెలివైన కుర్రోళ్ళందరూ ఎక్కడ కూర్చుంటారు? లాస్ట్ బెంచ్ లో కూర్చునే వాళ్ళు. నేను కూడా భలే గమ్మత్తుగా ఉందా, నేను కూడా లాస్ట్ బెంచ్ లోనే కూర్చునేవాడినండి. అయ్యో, ఆ లాస్ట్ బెంచ్ లో గత 3 ఏళ్ళుగా నేను ఒక్కడనే కూర్చుంటానండి. నేను తప్ప లాస్ట్ బెంచ్ ఇంకెవరు కూర్చునేవారు కాదండి బాబు. ఇంటి ఒక్కలే అవ్వనండి, ఒక్కడనే. అంటే మన ఇద్దరం ఒక్కటే. కమింగ్ సార్. కమెంట్ సార్ నా సెక్రటరీ పెట్టచ్చు. పేరు జోగి సార్. నీ పేరు ఇక సన్యాసులాగా. అంటే మా పేరెంట్స్కి చాలా కాలం వరకు పిల్లలు కొట్టలేదండి. అప్పుడు ఒక సన్యాసి మంత్రించి ఒక కాయ ఇచ్చాడు. ఇప్పుడు వరుసగా 7 పుట్టాం. సర్టిఫికెట్లేనా? నావే సార్. క్వాలిఫికేషన్? బీకామ్ 2nd క్లాస్. డేట్ ఆఫ్ బర్త్? 1997 7/18. ఫోటో ఎవరిదయ్యా? అదే సార్, చదువుకున్న రోజుల్లో కాస్త అందంగా ఉండేవాడు. ఇంకా పోలికే లేదు, అంత అందంగా ఉండేవాడువా? సర్లే నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను సార్. వాటికి కరెక్ట్గా సమాధానం చెప్పాలి. ఓకే సార్. మైకిలాంజెలో ఎవరు? ప్రపంచ ప్రఖ్యాతి కళాకాండానికి ఇష్టం ఇంకా సార్. తెలివైనోడు అన్నయ్య. నోబెల్ ప్రైజ్ అందుకున్న మొట్టమొదటి భారతీయ ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. రవి వర్మది ఏ ప్రాంతం? కేరళ సార్. తెలివైనోడువే. బాపు గారు తెలుసా? తెలుసండి. అతనికి అఖిల భారత ఖ్యాతి రాకపోవడానికి గల కారణం ఏమిటి? తెలుగువాడు కనుక. వెరీ గుడ్ అయ్యా, నీకు ఆల్మోస్ట్ నీకు ఉద్యోగం సెలెక్ట్ అయిపోయినట్టే. పోతే డిగ్రీ చేసే పని ఏమిటంటే రకరకాల బోర్డులు, రకరకాల దేశమంతటా సప్లై చేస్తూ ఉంటారు. కొంచెం నీ జీవితం తక్కువే ఉంటుంది. భవిష్యత్తులో సప్లై చేయబోతాం. కూడా గ్రాడ్యుయేట్ ఉందయ్యా. నో వేకెన్సీ బోర్డు అయ్యా. హలో మిస్టర్, ఇక్కడికి వెళ్తున్నాం. పెద్ద అక్షరాలతో నో వేకెన్సీ బోర్డు ఒకటి నేను నీకు ఫ్రీగా రాసిస్తాను. కంపెనీ ముందు తగ్గించాను. సిటీలో ఎక్కడికి వెళ్ళినా నీకు కనిపించే ప్రతి నో వేకెన్సీ బోర్డు మా కంపెనీవే. రాత్రి బొమ్మలు ఎంత లేట్గా రావాలంటాం. ఇక్కడికి వెళ్ళావు అడ్డగాడదాం. ఇంటర్వ్యూ ఉంటాను. అసలు ఈ టైంలో నేను ఇంటర్వ్యూ చేసిన అడ్డగాడు కావడం
ఎన్ని కాదు నాన్న ఇవాళ అన్న మీకు మేనేజింగ్ డైరెక్టర్ తెలుసడిగా. ఏ ఆటగాడదా తెలియదు. అమ్మ చెప్పింది. ఇప్పుడు అడ్డగాడితో మాట్లాడుకొని నన్ను అడగడానికి వచ్చావు అడ్డగాడిదాన్ని. ఏంటన్నా మాట్లాడితే తిడతావు. వెళ్ళి అడిగితే నీ సొమ్మైపోతుంది. సొమ్ము కాదురా బరువు పోతుంది. ఇప్పుడు నీ కోడి ఉద్యోగం కోసం నన్ను వెళ్ళి అడ్డగాడితో కాలు పట్టుకోమంటావా? అందుకే మనం ఎలా ఉన్నాం. అరే కన్న కొడుకు ఉద్యోగం ఇప్పించడం కూడా నేరంగా భావించే తండ్రిని మిమ్మల్ని చూస్తున్నాం. ఎందుకు రికమెండ్ చేయాలి? నాకెప్పుడు నాకు రికమెండ్ చేయలేదు. నా స్వశక్తితో నేను ఉద్యోగం తెచ్చుకొని నా కాలం మీద నేను నిలబడ్డాను. ఎప్పుడో ఎక్స్ట్రాకుల కాలం సంగతి చెప్పకండి. ఇవాళ బయటికి వెళ్ళి ఉద్యోగం సంపాదిస్తే తెలుస్తుంది. నాకేం కావాలంటున్నారు? అన్న పాపానికి తిండి పెట్టారు, కూడి ఇచ్చారు, బట్ట ఇచ్చారు. ఒక తండ్రి కన్నా ఇంతకు మించి ఏం చేయమంటావా? ఉద్యోగం చేస్తావో బాధ్యత చేస్తావో నీ ఇష్టం. అయితే రికమెండ్ చేయరు. చస్తే చేయరు. అన్న ఏమిటా అన్న? అర్జీలకి నాకు కోపం ఎక్కర్లేదు. నడుచుకుంటేనే పోను. నడుచుకుంటూ కాకపోతే పోకుండా పో. దేశాన్ని ఉద్ధరించాలన్నట్టు ఉద్యోగం లేకపోతే పొగరికి మాత్రం ఏ లోటు లేదు. ఎవరు ప్రపంచంలో అందరికన్నా లోకమైన వాడు ఎవడు? నిరుద్యోగి. అందుకే ఇంట బయట వాయించేస్తుంటే ఇలా రోడ్డు మీద పడ్డా ఆటో దంచేస్తుంది. అహంకారంతో రోడ్డు మీద పడ్డ ప్రతి ఒక్కటి ఆకలి. అసలే ఆకలిసి వస్తుంటే మధ్యలో నీకు ఎప్పుడు ఇవ్వడరా? వెళ్ళండి ఆగి తింటావా? పోనీ ఇందులో అయితేను? బ్రహ్మాండం. కానీ ఇవన్నీ తేడా నీ దగ్గర అక్షయ పాత్ర ఏమైనా ఉందా? అక్షయ పాత్ర దొరికింది. ఒగ్గు ముక్క ఎందుకు? పళ్ళు తోముకోవడానికా? పళ్ళు తినక. పళ్ళు తినక ఏమిటి? గోడ వారి రెండు ముందు భోజనం అంటే గుర్తొచ్చింది. ఇంతకీ మనకి వెళ్ళలేదురా? మనకి పెళ్లి కాందే. మనకి పెళ్ళి అవ్వలేదా? ఎందుకు అవ్వలేదు? మనకి పెళ్లి ఎందుకు రోజు? పెళ్ళి ఎందుకు అంటారు? కష్టపడి రాత్రి ఇంటికి వస్తామా? దేనికి వస్తాం? వెన్న పోస్తో భోజనం, పందిరి మంచం, నిండు వెన్నెల. నీకు చాలా కళ్ళు ఉన్నాయే. అది ఆదర్శ వివాహం అంటే నోకులం అయితే నీకు 3 నిమిషాలు పిల్లవబోతుంది. అలాంటి వాళ్ళు కూడా కలిగేస్తారా? పిచ్చోడా, చదువు సంధ్య లేకపోయినా, ఆస్తి లేకపోయినా, అన్నం లేకపోయినా, ఎంత ఎదవైనా సరే మగాడైతే చాలు కన్యాదానం చేసేస్తాను. నీకు పెళ్ళి అవసరమా? నువ్వు పెళ్లి చేసుకోరా? నాకు అప్పుడే వద్దురా. వద్దా? ఎందుకు వద్దురా? నేను పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి అందంగా ఉండాలి, ఆస్తి ఉండాలి, ఒక్కరితే కూతురే ఉండాలి. ఇలా పెళ్లి చేసుకోగానే అత్తమామలు అలా బాధ్యతనే. అమ్మాయి కొడితే పడాలి, తిడితే పడాలి. అమ్మాయికి సంగీతం రావాలి, నృత్యం రావాలి, సోషల్గా ఉండాలి. నా ఒక్కడితో 20. నాకు విషయం అర్థమైందిరా. నీకు కావాల్సిన అర్హతలున్న అమ్మాయి ఈ భూలోకంలోనే తప్ప. భూలోకంలో లేకపోతే గంధర్వ నుంచి దిగొస్తుంది, చస్తుంది. ఎందుకు ఈ సంగతి అడగబోయే ఎలా యాదవ్? వీధిలోకి రియాక్షన్ చూడు. ఏమైందిరా? నువ్వు బెల్లమంటే వెళ్ళారా? అరవమనంటే అరిసా? 1,000 మంది ఆడపిల్లల తండ్రులందరూ క్యూ పెట్టేశారా? చూడ, నేను చెప్పలేదు ఈ దేశంలో మగాళ్ళకే కానీ
మొగ్గులకి కరువు లేదని అలాగే వచ్చారు. ఎవరో ఒకరిని కానిచ్చు. నాకు వద్దు. ఎవరో ఒకరిని కాని నాకు వద్దు. ఇదిగో ఏజ్ బారైపోతుంది, దాని తర్వాత దేనికి పనికి రాకుండా పోతాం. అయితే చేసుకుంటాం. చేసుకుంటావా? ఏమిటండి నెక్కింట్లో గోల? ఏం కావాలి? చాలే సరసం. ఇంత బయట జంట కబులవలే అది తరం కాఫీ ఏది? ఇదిగోండి కాఫీ. ఎలా ఉంది? పంచదార సరిపోయిందా? ఎక్కువైతేనో చాలండి. అసలు నేను పంచదార వెయ్యిందే మరి అదేమిటి తీగా ఉంది? బహుశా నీ ప్రేమామృతం అయి ఉంటుంది. ప్రేమ లేదు, దోమ లేదు, పంచదార అయిపోయింది. పంచదార అయిపోయిందా? ఎందుకు అయిపోయింది? ఒక్క పంచదార ఏమిటి? ఉప్పు లేదు, పప్పు లేదు, చింతపండు లేదు, ఆవాలు లేదు, అసలు ఏమీ లేదు. అన్ని చెరో బస్త పడేమా నాకు తెచ్చారులేండి. అప్పులోనే ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఇగో చుట్టూ తిరగద్దని నా మాటలని చెప్పానని చెప్పు. మీకు అన్ని వేల కొనాలే. ఎప్పుడో పరగడుపులు బయటికి వెళ్తారు. అర్ధరాత్రి కానీ ఇంటికి చేరు. ఇటు ఇల్లు అటు ఆఫీసు ఒక్కటని ఎంతగానో చావాలి. ఇంకెంతే నాకు ఉద్యోగం రాని. ఉద్యోగమా? మీగా అసలు మీరు ప్రయత్నం చేస్తానే ప్రయత్నం చేస్తే వచ్చేస్తున్నారు. ఇవతల రికమెండేషన్లో అవతల లంచాలు పోనీ బాబు కట్నం మూట తెచ్చాడా? కట్నం మూట కట్నం ఇస్తానంటేనేమో ఓ వీరేశలింగం గారి శిష్యులు పెద్ద పోజులు ఇచ్చారు. ఇప్పుడే కట్నం కావాలా? కట్నం అప్పుడంటే ఏదో మాట్లాడుకోద్దాను. ఆ వంకతో కట్నం దొరుకుతుంది నాకేం తెలుసు మీ బాబు. చదువు సంధ్య లేకపోయినా మీకు పిల్లలు ఇచ్చారు. అందుకు మీరు సంతోషపడండి. కాకపోతే మీ బామ్మని కొట్టుకుంటానే. మీ బామ్మని ఎంత మాట అన్నారు? మీకు కొంచెం కూడా సిగ్గులేదు, ప్రేమ లేదు. నేను మా పిల్లల్ని అయితే చూడు. అయ్యో ఆఫీసులో డబ్బులు వేసుకున్నా మరి ఇంత గట్టిగానా? తప్పు నాదే కదే. తప్పు నాది కూడా ఉందిలేండి. మనిద్దరం కలిసి చేసిన తప్పు మరొకటి ఉందండి. తప్పు చేయడం మా ఇంట వంట లేదు. ఆహా, అయితే మరి ఈ తప్పు ఎవరిది? అయితే మనం ఇందుకు పనికి వస్తాం అన్నమాట. అందుకే పనికి వస్తారు. ఏమండి, మనకి అబ్బాయి పుడితే ఏం పేరు పెడతామండి? ఏం పేరండి? మీ తాతగారి పేర్లా? లేకపోతే ఏమిటే? ఎంత ఆలి ఉన్నా ఆలి చూలుతో ఉన్నా వెళ్ళాలి, డబ్బులు రావాలి. తప్పు కదా. ఎప్పుడు వస్తాయండి? ఏమిటి మీరు ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ తీసుకురండి. అదే గవర్నమెంట్ సీట్ కూడా తీసుకురండి. ముందుగా డాక్టర్ తీసుకో. ముందు మీరు వెళ్ళండి. అది కాదు, ఇందుకే అబ్బాయి పేరు పెట్టించమంటా. మొల్లకాడులో రామనాథే అని రాయించండి. వెళ్ళండి. వద్దు వద్దు వద్దు. ఏమొద్దురా? వద్దు. అది ఏమొద్దు? వెళ్ళొద్దు. ఏ? మా ఆవిడ కూడా అచ్చం నీలాగా ఉందిరా. నాలాగా? అదే నాలాగా. మనలాగా? మనలాగా. ఇచ్చోడా? సంసారం చేస్తున్న వాళ్ళంతా సన్యాసులు అనుకున్నావు. పెళ్ళంటే పందిరి మంచం, పండు వెన్నెల, ఇంటి జాబులు కాదురా. కిరసనాల డబ్బాలు, రేషన్ కార్డులు, బియ్యానికి క్యూలు, ఇలాంటివి చాలా ఉన్నాయి. సరే కానీ పద, అలా రిలాక్స్ అవుతూ మాట్లాడు. రేపు రేపు ఈ పోలీసు సెక్రటరీ ఉంటుంది. అవతల పారే.
ఇది ట్రై చేయి. క్యాష్ తీసు క్యాష్ ఈ తెల్ల కోట్ అంటే డాక్టర్ గారు ఈ 2 కోట్లకి డిఫరెన్స్ తెలుసా? నల్ల కోటు ముందే క్యాష్ తర్వాత కేసు అంటారు, తెల్ల కోటు ముందే క్యాష్ తర్వాత కేసు అంటారు. ఇదిగోరా ఆఖరి వీడిని అగరించి చేయండి బాబయ్య ఇదేరా మన జాతిది. అరే ధర్మం అంటే అదే ఐడియా వచ్చిందిరా. నువ్వు ఒక 5 నిమిషాలు తెచ్చుకోండి. నేనేందే తెచ్చుకోవాలా? ఈ దేశంలో బ్రతకడం అంటే చావడం, చావడం అంటే బ్రతకడం. అందువల్ల ఒక 5 నిమిషాలు తెచ్చుకో. నేను చావను. 5 నిమిషాలు చావరా, 5 నిమిషాలు చావు, లేదంటే నేనే నేను చంపేస్తాను. చచ్చిపోయిన రా. ఇప్పుడు పెట్టా దిక్కులేని శవం బాబు, అయ్యా దిక్కులేని శవం బాబు, చెల్లి ఒక్క రూపాయి, అమ్మా ఒక్క రూపాయి, దిక్కులేని శవం బాబు, దిక్కులేని శవం. పుణ్యం వస్తుందయ్యా నీకు, ఇంత చక్కగా పుణ్యం మీరు చస్తే రాదు, చస్తే రాదు. దిక్కులేని శవం బాబు, దిక్కులేని శవం. ఏమిడే ఎగ్జిబిషన్ లో బొమ్మలు చూస్తున్నట్టు వస్తున్నారు? వేస్తే వేయండి, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళండి. దిక్కులేని శవం బాబు, కావాలండి, పాస్ వేస్తే చాలా తల్లి, కరెన్సీ నోట్లు కావాలి. దిక్కులేని శవం బాబు, దిక్కులేని శవం. దొంగన కూడా ఎక్కువైపోయారు. ఒక్కడికి జాలి, దయ, ధర్మం ఏవీ లేవు. లేక కాసేపు పడుకున్నారా, నిద్ర వస్తుంది. ఇంకా కొంతసేపు ఇలానే పడుకుని ఉంటే నిజంగానే దిక్కులేని శవం అనుకుని మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి కాలుకి తాడు కట్టుకుని లాక్కోలేదు. మనం బతుకున్నప్పుడే కాదు, చచ్చాక కూడా దమ్ముడి పనికిరా. అడుక్కోవడం కూడా పెద్ద ఆక్రమం. దానికి ట్రైనింగ్, వ్యవహారం ఇలాంటివి చాలా తెచ్చాయి. ముందు బుద్ధి మార్గం చూడరా. చూడునైనా, నేను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భక్తులందరినీ తనుకుంటూ మన ఊరు చేరైనా. చూడునైనా, నేను పదవులు లేని వాళ్ళకి తంతే, పదవులు వచ్చారు. బిడ్డలు లేని వాళ్ళకి తంతే, బిడ్డలు పుట్టారు. డబ్బులు లేని వాళ్ళకి తంతే, డబ్బులు వచ్చాయి. డబ్బులు లేని వాళ్ళకి తంతే, జబ్బులు వచ్చాయి. అంతా జబ్బులు ఉన్న వాళ్ళకి తంతే, జబ్బులు పోయాయి. చూడునైనా, నేను మగవాళ్ళని తన్ని విభూది, ఆడవాళ్ళని తన్ని కుంకుమ, కన్నె పిల్లల్ని తన్ని స్వామి ఆ తల్లిదండ్రులు లేకపోతే అంతా కన్నె పిల్లల్ని తన్ని తాలి కొట్టేస్తానని ప్రచారం చేయను. అలాగే స్వామి. భక్త మహాశైలారా, మన పాపాలు పండి పుణ్యాలు పుచ్చి స్వామి తందానందుల వారు పూర్తిగా కాశ్మీర్ నుండి ఇక్కడికి వచ్చేసారు. స్వామి వారి మహాత్మ్యం అంతా ఇందా అని చెప్పడానికి వీలు. అంతా ఇలా స్వామివారు తంత ఆహర్నిశల తారక మంత్రంలో చెప్పారు. భక్తులకి వేదాంతం బోధించడం ఎంత. అందుకనే భక్తులారా, మన పాపాలు పోవాలంటే స్వామి తంతానందుల వారు రండి. 116 మాత్రమే, మెల్లగా తంత, 1116 మాత్రమే, గట్టిగా తంత. రండి. స్వామివారి చేత తన్నించుకుని తరించండి, తన్నించుకుని తరించండి. స్వామివారిని తన్నండి, తన్నండి. భక్తులకు విజ్ఞప్తి, స్వామి కందానందుల వారు భక్తుల దాడికి తట్టుకోలేక బాధ్యత అన్నిసారని చెప్పడానికి విచారిస్తున్నారు. ఎంత యాక్షన్ చేశారో భక్తులు. ఒక్క డైలాగ్ పొరపాటును చెప్పడం వల్ల ఎంత చేశారా. అయినా ఈ ముందా పడుకుంటే నాన్నకి నాస్తికత్వం పోలేదురా. అయినా మన మొహాలు చూస్తే స్వాములు ఇంట్లో ఉన్నారా, ప్లాట్ఫారాల మీద జోకులు కట్టిన వాళ్ళ ఉన్నారు. పేపర్ ఉన్నట్టుంది. ఒత్తిడి పేపర్ పాటిస్తున్నారా. ముందు వాంటెడ్ కాలేజ్ అంటే మీకు
నుంచి పారిపోయాడు. హిందీ ఇంగ్లీష్ తెలుగు మాట్లాడగలడు. చూడటానికి వెలుబాటులో ఉంటాడు కానీ కాదు. పై ఆశ్చర్యంగా వ్యక్తి దొరికినచో కింద ఉన్న అడ్రస్తో వెంటనే సంప్రదించండి. బాబు, నువ్వు ఇంటి నుంచి వెళ్ళిన కానీ మీ అమ్మ మంచం పట్టింది. నువ్వు ఎక్కడున్నా తక్షణమే ఇంటికి రా. నీకు డబ్బు కావాలన్నా ఇస్తా. ఇప్పుడు మీ నాన్న పాపం రా, మీ ఫాదర్ చాలా ఫీల్ అవుతున్నాడు. వచ్చినారా మా అమ్మ కోరు భరించలేక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింటాడు. ఇప్పుడు నేను ఆ మాటల్లో ఇంటికి వెళ్ళాను అనుకో, మళ్ళీ సేమ్ అదే స్టోరీ. అందుచేత ఉద్యోగం వస్తే కానీ నేను ఇంటికి కావాలను. అవును, మా కంపెనీలో పనిచేయడానికి శక్తియుక్తి కలిగి ఎలాంటి పనినైనా చిటికలో చేయగల యువకులు కావాలను. వ్యక్తిగతంగా సభ్యులతో సంప్రదించండి. ఇచ్చేద్దాం పద. బస్సు వస్తుందా లేదో తెలియదు, నీరసం మాత్రం వస్తుందా? ఎంత ఆర్టిస్ట్ వాళ్ళు అయితే మాత్రం అలా నిరుద్యోగం నుంచి వెళ్ళాలా? ఆఫీస్ ఆఫీస్ ఇదేనా? ఇదేరా ప్రతి ఆఫీస్ ముందు ఉంటుంది. అదా సారీ రా, చూసుకోలేదు. ఏంట్రా ఇక్కడ అంత చల్లగా ఉంది? ఈ ఏసీలే ఇంత అందంగా ఉందంటే మన ఉద్యోగాలు ఇంకెంత బాగుంటాయో కదా. అరగంట ఆలస్యంగా వచ్చాం కదా, ఇంక ఎవరు రాలేదేంటి? ఎవరు చూసుంటారు? అయితే ఉద్యోగాలు మనమే కానీ వాసిన గడ్డం వాసిన గుడ్డలు ఒక్కసారి ఉద్యోగం రాలే, కొత్త గుడ్డలో కొత్త గడ్డం అంతే అంటావా? ఏదో బోధం రా, ఇక్కడ కూడా పడ్డ వరకు ఏదైనా తగ్గదు. 99% కావాలను. 9% చాలు. వయసు 25 మించరాదు. 50 ఏళ్ళ వరకు సడలింపబడినది. ఎక్స్పీరియన్స్ కావాలను. అసలు అవసరం లేదు. CATL ఇవ్వబడవు. ఇవ్వబడను. ముందు పడ్డ తర్వాత వెనకపడ్డ తర్వాత రెండు కాదు, కింద పడ్డ తరగతి అంటే సోషలిజం జిందాబాద్, సెక్యులరిజం జిందాబాద్, బ్యూరోక్రసీ జిందాబాద్. డెమోక్రసీ. మా సంస్థ ద్వారాగా ఈ స్కూల్లో ఈ ప్రదర్శన అవకాశం కల్పించిన యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ అందుకని ఒక ప్యాకెట్ 4 రూపాయలు, దీనికి 2 రూపాయలు కాఫీ 2 రూపాయలు. అది 2 రూపాయలు అంటే బాగుంది. ఇదేంటంటే శ్రీకృష్ణుడు వేషం. మీ ఇద్దరిలో ఎవరు చేస్తారు బాగా అని డైలాగ్ చదివి నాకు చెప్తే నేను 2 సెట్ చేస్తాను. అర్థమైందా? కృష్ణుడు అయిపోయిన తర్వాత కాస్ట్యూమ్స్ అవి వీలైతే మీరు ప్రిపేర్ చేసుకోవాలి పెర్ఫార్మెన్స్ చేయడానికి. లేకపోతే అది వేరేగా కృష్ణుడు కాస్ట్యూమ్స్ ఉంటాయి, అవ్వాలి దొరికాయి. లేకపోతే దానికి ఆపరేట్ ఆలోచిస్తాను. సరేనా? ఏం పేరు నీ పేరు? గట్టిగా చెప్పు, ఇంకొద్ది గట్టిగా చెప్పు. నీ పేరు గట్టిగా చెప్పు, నవ్వుతూ చెప్పు. నవ్వుతూ చెప్పు. సిగ్గుపడమల్లా.
సగమే ఉంది నీకు ఇంకా. సో స్నానం చేయడానికి, భోజనం చేయడానికి, ఇంకా కచ్చా పెచ్చ చేయడానికి ఒక 20 సంవత్సరాలు పోతాయి. నీ బాల్యం 50, 20 ఎంత? నీ బాల్యం 15. ఎంగేజ్ ఏం చేయలేవు కదా, చదువు ఏదో గోళాలు ఏమి ఉంటాయి అంతేనా? 15, 70, 15, 85. 100 సంవత్సరాల్లో రేటుకి ఎంత పోయింది? మనం ఏం చేస్తాం ఇంకా? 15లోని ఇంకా మనం ఎదిరేషాలు అన్నీ వేసేస్తే 10 తీసేస్తే 5 ఏళ్ళే నువ్వు కరెక్ట్గా బతకడానికి టైము. సగం నిద్ర పోయింది, సగం తిండికి పోయి, అసలు నీ బాల్యం పోయింది, నీ వృద్ధాప్యం 10 ఏళ్ళు పోయి, ఒక 5 ఏళ్ళు మాత్రం నువ్వు ఉంటావు. 5 ఏళ్ళు మనం యాక్టివ్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు టైం మనకు షార్ట్ టైం ఉంది కాబట్టి మీరు వచ్చే టైము మ్యాక్సిమం కోఆపరేట్ చేస్తే నేను చేస్తాను. ప్లీజ్ కోఆపరేట్. మీరేమి పత్రాలు మన దగ్గర సరదాగా ఇంకా మనం ప్రాక్టీస్ చేసి ఇంకా హాయిగా సరదాగా ఉంటాను, నవ్వుకోనే చేస్తాను. కానీ దీంట్లో అంటే దాన్ని ఏమంటాను, నా మంచితనాన్ని, నా అమాయకత్వాన్ని, నాకు ఇంకోటి ఆసరాగా తీసుకోకూడదు. నేను మీ ఏజ్ నుంచే కదా వచ్చాను. నాకు తెలుసు, హై స్కూల్లో చదువుకున్నాను, ఎలిమెంటరీ స్కూల్ చదువుకున్నాను, హై స్కూల్ చదువుకున్నాను, స్కూల్ దగ్గర సినిమాకి వెళ్ళాను, 10th క్లాస్ పరీక్షలు రాశాను, 10th క్లాస్ కొట్టాను, మళ్ళీ 10th క్లాస్ పాస్ అయ్యాను, తర్వాత ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను, డిగ్రీ అయ్యాను, పీజీ అయ్యింది, పీజీ 2 డిగ్రీలు వచ్చినాయి, లేదా ఇంకా 4 డిగ్రీలు వచ్చాయి. ఇవన్నీ నేను చూసుకుంటాను కదా, రకరకాల మనుషులు చూశాను కదా ఇవన్నీ దాంట్లో వచ్చేది. మీరేంటో నాకు తెలుసు. అంటే నాలో మీలో ప్రతి ఒక్కటి నాలో చూస్తాను, అలా చేయడం ఇవన్నీ చేస్తాను. కానీ నేర్చుకున్న టైంలో నేర్చుకోవాలి, అది చేయాలి. ఓకేనా? బాబు ఏంటంటే మీరు ఎలా కొద్ది గ్యాప్ ఇచ్చు. ఎక్కువ
గుర్తుపెట్టుకోండి, ఖాళీ స్థలం ఎక్కడ ఉండకూడదు. మీరు అది యూజ్ చేయాలి. ఎక్కడ ఖాళీ స్థలం ఉండదు, ఇదంతా ఖాళీ ఉంది, ఇక్కడ ఖాళీ అయిపోయింది, అక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ ఖాళీ అయిపోయిందా, మొత్తం వాడాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. ఇదంతా ఖాళీ, ఇక్కడ ఖాళీ. ఇప్పుడు ఏం చేస్తారంటే బజార్లో మీరు మాట్లాడతారు కదా, స్ట్రైట్గా ఉంది. ఇదే బాబు స్ట్రైట్గా ఉంది. ఇప్పుడు బ్యాక్ బెండ్ అవ్వాలి. బాగా బాగా కావాలి మనకి చెప్పాలి. వెరీ గుడ్, గర్ల్స్ బాగా చేస్తున్నారు. అక్కడే ఉండండి, అక్కడ నుండి కొంచెం ఫార్వర్డ్ అండి. ఇప్పుడు మాట్లాడండి గట్టిగా. వాయిస్ చేంజ్ వస్తుంది. One more. ఆంగికం భువనం యస్య వాచికం సర్వాపయం. వందే సాత్వికం అవసరం కొద్దిగా పైన ఎక్కడ అంటున్నారు అనండి ఒకసారి. కొద్దిగా పైన అంటున్నారు, మీరేమన్నా